లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కార్యాచరణ ప్రారంభం. పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ ఒక్కటే. పార్లమెంట్లో పార్టీ ఎంపీలు గలం విప్పాలన్న అధినేత కేసీఆర్. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లితే అడ్డుకొని తీరాల్సిందే. కేంద్రాన్ని ప్రశ్నించే బాధ్యత బీఆర్ఎస్ తేనన్న కేసీఆర్. విపక్షాలపై బురద జల్లటం కాదు, హామీల అమలుపై దృష్టి పెట్టండి. కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలే ఉందన్న హరీష్. గవర్నర్ పక్షపాత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ రహస్య మైత్రి బట్టబయలైందన్న కేటీఆర్. ఊరూరా వైభవంగా భారత గణతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఎగరేసిన ప్రజాప్రతినిధులు. అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ భారత జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా అద్భుతంగా వేదికను నిర్వహించినారు. అయితే రెండు అంశాలు మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. రౌండ్ టేబుల్లో కంక్లూజన్గా ఒకటి తీర్మానాలు, అట్లనే కార్యాచరణ వీలైన కాడికి చెప్పడం అన్నది ముఖ్యం. కాబట్టి అట్లనే ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే రిప్రజెంటేటివ్స్ని పంపించకపోయినారో, ఎవరైతే రాలేకపోయినారో, ప్లస్ వచ్చినటువంటి రాజకీయ పార్టీలను కూడా ఒక చిన్న అభ్యర్థన నా తరఫున దయచేసి మీరు ఆలోచించవలసింది కోరుతా ఉన్నాం. మీరు భారత జాగృతి ఇన్విటేషన్ మేరకు వచ్చి ఇక్కడికి సపోర్ట్ని వ్యక్తం చేసినారు. మద్దతు లేఖను ఒకటి అవకాశం ఉంటే ప్రభుత్వానికి పంపగలిగితే మేము చాలా సంతోషిస్తాం. అది మీ పార్టీలలో డిస్కషన్ చేసుకొని ఎట్లా చేయాలన్నది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడికి రానటువంటి పార్టీలను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మంచి అంశం కాబట్టి అందరు కూడా మద్దతు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లానే కార్యాచరణకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుతుంటేనే చాలా అంశాలు వచ్చినాయి. అందులో చాలామంది ముందు నుండి చెప్పింది ఏంటంటే హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ పెడితే సరిపోదు, ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగాలన్నారు. అట్లానే యూనివర్సిటీలన్నింటిలో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరగాలన్నారు. వాటిని జరుపుకుంటూ వెళ్దాము. అట్లనే ఒక మహాధర్నా చేయాలి ఇందిరా పార్క్ వేదికగా అనేటటువంటి ఆలోచన చాలామంది ఇదివరకు మాట్లాడినప్పుడు చెప్పినారు. దాన్ని కార్యాచరణలో భాగంగా ఇక్కడ చెప్తా ఉన్నాం. డేట్స్ కానీ ఏవి కానీ డిసైడ్ చేయలేదు. దీనిలోంచి ఇంకో కమిటీ వేసుకున్న తర్వాత అవన్నీ నిర్ణయం చేయడం జరుగుతుంది. అట్లానే గ్రామాన పూలే యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క ఐడియాలజీని చెప్పేటటువంటి ఆలోచన ఎట్లా చేస్తాం, క్షేత్రస్థాయిలో ఉద్యమ నిర్మాణం ఎట్లా చేస్తామని ఆలోచన చేసినప్పుడు కొన్ని సూచనలు వచ్చినాయి. ఒకటి, ప్రతి గ్రామం నుంచి కూడా మినిమం 10 to 15 పోస్ట్ కార్డ్స్ స్పీకర్ గారి పేరు మీద పంపించడం, అంటే పార్టిసిపేషన్ ప్రజలది పెంచేటటువంటి ప్రయత్నం. సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయడం, మెసేజ్ క్యాంపెయిన్ చేయడం, ఈమెయిల్ క్యాంపెయిన్ చేయడం, ఇట్లాంటి చాలా సూచనలు వచ్చినాయి ఇదివరకు మాట్లాడినప్పుడు. వాటన్నిటిని కూడా క్రోడీకరించి కొన్ని పర్ఫెక్ట్ కార్యాచరణ ఈ రౌండ్ టేబుల్ నుంచి వచ్చే డిస్కషన్ ఇంకా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది, వచ్చిన తర్వాత ప్రకటించడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ చేయడం, ఇందిరా పార్క్ దగ్గర డేట్ ఆలోచన చేసుకున్నాక మహాధరణ చేయడం, ఏప్రిల్ 11 లోపల మనం ఒక మంచి పాజిటివ్ అవుట్కమ్ని ప్రభుత్వం నుంచి రాబట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేయాలనేటటువంటిది ఒక ఆలోచన. ఇక మనము తీర్మానాల కాడికి వస్తే దయచేసి మీరందరూ ఒప్పుకున్నట్టయితే చప్పట్లన్నా టేబుల్ సర్చడం ఏదో చేయాలని ఒకటి ఇంకా పెట్టలేదు. ఫస్ట్ వన్, ఈ మొత్తం రౌండ్ టేబుల్ ఏప్రిల్ 11 లోపల ప్రభుత్వం నుంచి, మొదటి తీర్మానం ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడానికి అన్ని రకాల ఉద్యమాలను చేసి ఏప్రిల్ 11 లోపల ఏదన్నా సానుకూల నిర్ణయం రావాలని కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అనేటటువంటిది మొదటి తీర్మానంగా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. రెండవది, కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ రౌండ్ టేబుల్ హర్షం వ్యక్తం చేస్తుందనేటటువంటిది రెండవ తీర్మానం. మనం కార్యక్రమం ప్రారంభంలోనే మహనీయులైనటువంటి సావిత్రిబా పూలే గారికి, జ్యోతిబా పూలే గారికి, అంబేద్కర్ గారికి, కర్పూరి ఠాకూర్ గారికి నివాళులు అర్పించుకున్నాం. ఈ సభ, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నివాళులు అర్పిస్తూ ఉంది ఆ మహనీయులందరికీ అనేటటువంటిది మూడవ తీర్మానంగా పెట్టుకున్నాం. అట్లానే భారతరత్న జ్యోతిబా పూలే గారికి ఇవ్వాలనేటటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని అనేటటువంటిది నెక్స్ట్. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ఇదే ఫస్ట్ కేంద్రం మేము 3 చెప్పేసాం. ఓకే.
నెక్స్ట్ ఇంకొక తీర్మానం, కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ అనేటటువంటి ప్రత్యేక మంత్రిత్వాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన త్వరితగతిన చేపట్టాలనేటటువంటి డిమాండ్ని కూడా ఈ రౌండ్ టేబుల్ తరఫున చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లులో ఓబీసీ కోటాను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం తక్షణమే ఏర్పాట్లు చేయాలి అనేటటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడం కోసం 11th లోపల సానుకూల నిర్ణయం ఇవ్వడంతో పాటు విద్యార్థులందరికీ నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్లో 8th, 9th, 10th క్లాస్లో ఉండే విద్యార్థులకి నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్లో సావిత్రిబా పూలే గారిది, జ్యోతిబా పూలే గారి జీవిత చరిత్ర, వారి ఐడియాలజీ ఉండాలనేటటువంటిది ఇంకొకటి తీర్మానం ప్రవేశపెడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కన్నా ముందు బీసీ డిక్లరేషన్ అని చేసినారు. అందులో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఫ్యూచర్లో పోరాటాలు చేయాల్సినటువంటిదే. కానీ ప్రధానమైనది రాజకీయ ప్రాతినిధ్యం బీసీలుగా కోరుకుంటున్నాం కాబట్టి కులగణన చేసి రిపోర్ట్ తెప్పించి 6 నెలల్లోపు 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి అంశాన్ని తక్షణమే ఈ ప్రభుత్వం చేయాలనేటటువంటి డిమాండ్ ఈ రౌండ్ టేబుల్ తరఫున కోరుతా ఉన్నాము. అది దట్ ఈస్ ద లాస్ట్ డిమాండ్. థ్యాంక్ యూ. ఓకేనా, అందరికి సమ్మతనమే? థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఇంత మంచి వేదికను చాలా శాంతియుతంగా మీ అభిప్రాయాలు చెప్పి అద్భుతంగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి వచ్చినటువంటి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఆరంభం మాత్రమే, ఇట్లాంటివి చాలా ఉంటాయి. అన్నిట్లో పాల్గొనడానికి ఓపికతోని సహనంతో అందరూ కూడా ముందుకు వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై భారత్. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు పార్టీ అధినేత కేసీఆర్. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గలం విప్పాలని ఆయన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్సభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వరరావు సహా పార్టీ ఎంపీలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రైతు బంధు డబ్బులు పడటం లేవంటే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసహనం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పై బురద చల్లటం అనుకుని రాష్ట్ర ప్రయోజనాలపై ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని హరీష్ రావు హితవు పలికారు. డబ్బులు పడలేదంటే చెప్పుతో కొడతామని ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు. ఇలా ఎవరిది అసహనపూరిత వైఖరో చూస్తూ ఉన్నారు. మరి ప్రజలు జవాబు చెప్తారు, ప్రజలే తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇలా తినబోతు రుచులు ఎందుకు అన్నట్టు వీళ్ళు తొందరపాటు ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇలా వాళ్ళు ఆలోచించాలి. ఇలా మీరు ఎంతసేపు మా మీద బురద జల్లడం మీద కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద దృష్టి పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో దృష్టి పెట్టండి. మీరు మంచి చేస్తే తప్పకుండా మేము సహకారం అందిస్తాం. కానీ మీరు మీ పాలన ఎట్లుందంటే ఎవరన్నా ఏదైనా అడిగితే ఒక అసహనాన్ని అటు జర్నలిస్టుల మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు, ప్రతిపక్షం మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు. మేము ఎప్పుడన్నా అట్లా ఆలోచించామా? ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినాడు మీ మీద ఎంక్వైరీలు వేసి విచారణలు జరపాలంటే ఎన్ని కేసులు పెట్టుండే వాళ్ళం?
పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. అన్ని అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. తెలంగాణ దళం, గలం, బలం బీఆర్ఎస్సేనని ఎంపీ రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలందరినీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్కి పిలవడం జరిగింది. ఇది సరా మామూలే. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు మా అధ్యక్షులు ఎప్పుడు మా ఎంపీలందరినీ పిలిచి ఏమేమి అంశాల మీద లేవనెత్తాలి, ఏమేమి అంశాల మీద పోరాడాలనే టాపిక్స్ ఎప్పుడూ వస్తుంటాయి. తర్వాత ఈ సెషన్ ఇది లాస్ట్ సెషన్, ఈ 17th లోక్సభ కాబట్టి ఈ సెషన్లో నిజంగా వాళ్ళు పార్లమెంట్ సెషన్ పెట్టిందే 31st నుండి 8th వరకు. 8 రోజుల నుండి ప్రెసిడెన్షియల్ అడ్రస్ మీద మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. సో ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి అది క్లియర్ చేయాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి ఇష్యూస్ అవుతుంటాయో అవి ఎవరు ఎట్లాగో గలమెత్తారు. ఉన్న కాంగ్రెస్ 3 ఎంపీలు ఇక్కడ లోకల్ మినిస్టర్లు అయిపోయారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ గలం లేదు కాబట్టి ఉన్నదే బీఆర్ఎస్ ఎంపీలు. సో బీఆర్ఎస్ ఎంపీలకు ఆ దిశానిర్దేశం చేసి రాబోయే 8 రోజులలో పార్లమెంట్ సెషన్లో తెలంగాణ రాష్ట్రాల అంశాల మీద అన్నిటి మీద లేవనెత్తి ఎప్పుడైనా ఉన్నది మనం బీఆర్ఎస్ ఎంపీలమే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ గలం, బలం, దళం అని చెప్పేందుకు. సో అదే కంటిన్యూ చేద్దాము. ఏమేమి అంశాలు ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ అంశాలన్నీ డెఫినెట్ గా లేవనెత్తుతాం. 8 రోజులలో తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడతాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్ పెట్టేది ఏమేమి పెడతారో చూడాలి. ఎందుకంటే ఈ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఎప్పుడెప్పుడైతే మనకు రావాల్సినవి అప్పటికెళ్ళి ఇప్పుడు మాట్లాడుతూనే వస్తున్నాం. కొన్ని కొత్త అంశాలు ఉన్నాయి, కొత్త అంశాలు కూడా లేవనెత్తుతాం. అవన్నీ పార్లమెంట్లోనే మాట్లాడాలని డిసైడ్ చేసుకున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బడుగుల కోసం పనిచేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడిన కవిత ఆయన జయంతి రోజైన ఏప్రిల్ 11 వరకు ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇప్పటికే స్పీకర్ ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు కూడగట్టడానికి లేఖ అందించామని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇచ్చామన్న కవిత బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన హామీలు అమలు చేసేలా భారత జాగృతి పోరాటం చేస్తుందని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో అన్ని రాజకీయ పక్షాలతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పూలే విగ్రహ ఏర్పాటుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇండియా కూటమి ఖాళీ అవటం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీని ఎదుర్కోవటం కాంగ్రెస్ కు అసాధ్యమని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ ఇండియా కూటమిలో డమ్మీ నేత అన్నారు. బీజేపీని ఎదుర్కోవటంలో రాహుల్ విఫలమయ్యారని చెప్పారు. బీజేపీని గద్దె దించే సత్తా ప్రాంతీయ పార్టీలకే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా కూటమి చాయ్ బిస్కెట్ మీటింగ్లకే పరిమితం అవుతుందని ఎద్దేవా చేశారు. कांग्रेस पार्टी की जो अहंकार है इसको सह के उनके साथ कोई भी गठबंधन में नहीं रह सकता है। हम पहले से कह रहे थे कि इंडिया अलायंस की जब बात हुई थी हमने कहा था ये तो चाय बिस्किट वाले मीटिंग है, इसमें होना क्या है, पहले से हम कहते आए हैं। आज वही बात सच निकली। आज तृणमूल कांग्रेस ने स्थापित कर दिया, आपने स्थापित कर दिया और बाकी साथियों भी मैं समझता हूं बाकी लोग भी कोई नहीं रहेंगे उनके साथ, क्योंकि कांग्रेस इतनी घमंडी पार्टी है। वो किसी और को साथ ले चलने में विश्वास नहीं रखते हैं, किसी और की इज्जत करने में भी विश्वास नहीं रखते हैं। इसीलिए हम कहते हैं देश के हमारे भाइयों से, बहनों से, अगर बीजेपी को रोकना है, जो ताकतवर रीजनल लीडर्स हैं जैसे केसीआर जी हैं, जैसे ममता दीदी हैं, जैसे केजरीवाल जी हैं, इनकी आप सपोर्ट करें, क्योंकि कांग्रेस से ना होना है। कांग्रेस से बीजेपी की रोकने की जो बात आज राहुल गांधी कहते हैं, एक तरफ वो जोड़ने के चक्कर में भारत जोड़ो करके चल रहे हैं, इंडिया अलायंस तोड़े जा रहे हैं। तो मैं इसीलिए कहता हूं अगर आज किसी में क्षमता है, किसी में अगर दम है बीजेपी को रोकने की, तो उसमें रीजनल पार्टी ही रोक सकती हैं और रीजनल लीडर्स जो स्ट्रांग लीडर्स हैं जैसे केसीआर जी, ममता जी और केजरीवाल जी, यही लोग रोक सकते हैं। कांग्रेस पार्टी से, राहुल जी से ये काम कभी भी नहीं हो सकता है। इसीलिए मैं कहता हूं साथियों से जो बीजेपी का विरोध करना चाहते हैं, जो बीजेपी को हराना चाहते हैं, उनसे मैं रिक्वेस्ट करता हूं आप रीजनल फोर्सेस को ताकतवर बनाइए और आगे जाके कल किसने देखा ये हो जाएंगे और आगे जाके काम करेंगे। और जब प्रत्याम्नाय की बात होती है अल्टरनेटिव की, क्या पता आगे जाके क्या होगा 24 इलेक्शन के बाद।
कह रहा हूँ हमारे प्रेसिडेंट जो है, हमारे पार्टी के प्रेसिडेंट जो है अध्यक्ष केसीआर जी बड़े दूरंदेश आदमी हैं। वो जानते थे कि कांग्रेस पार्टी किसी को भी इज्जत नहीं देगी। कांग्रेस पार्टी इतनी घमंड से पेश आती है, इतनी गर्व से पेश आती है कि उनके साथ कोई काम नहीं कर सकता। इसलिए हम कह रहे थे पहले से एक नॉन कांग्रेस नॉन बीजेपी कोalition, एक थर्ड फ्रंट, एक फेडरल फ्रंट हो जाए, बट अनफॉर्चुनेटली वो बात नहीं बनी थी। उम्मीद है कि आगे जाके कुछ बात बने तो देखेंगे। తెలంగాణ భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. జెండా ఆవిష్కరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై భారత్ నినాదాలతో మార్మోగించారు. ఇవి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.